హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టానండి. ఇదే నా మొదటి వీడియో అనమాట. నేనైతే నా ఛానల్‌లో ఏదైనా ఫస్ట్ స్వీట్‌తో మొదలుపెట్టాలనుకున్నాను. అందుకే ఇలా సేమియా పాయసంతో ట్రై చేస్తున్నాను. నేనెప్పుడు రెగ్యులర్‌గా సేమియా పాయసం ఇంట్లో చేసినా ఇలాగే చేస్తుంటాను. యమ్మీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిలోనే కొన్ని జీడిపప్పులు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్‌లోకి ఒక కప్పు వరకు సేమియా కూడా వేసుకొని, ఈ సేమియా అనేది మరీ ఎర్రగా కాకుండా లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒకసారంతా బాగా కలుపుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. సేమియా పాయసం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పావు లీటర్ పాలు, ఒక అర గ్లాస్ వాటర్ కూడా పోసుకొని, ఈ పాలనేవి చక్కగా 2, 3 పొంగులొచ్చేంత వరకుగా మరిగించుకోవాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని, ఒకసారంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడుకుతున్నప్పుడే మీ టేస్ట్‌కి తగినట్లుగా ఒక పావు కప్పు వరకు పంచదార, ఒక 2 ఇలాచీలు కూడా వేసుకోవాలి. ఈ సేమియా అనేది బాగా ఉడికి దగ్గర పడిపోతున్నప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే సేమియా పాయసం రెడీ అవుతుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అన్నట్టు మీరు కూడా సేమియా పాయసం చేసినప్పుడు ఇలాగే చేస్తుంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్‌ని నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.